Good morning, students. Welcome to ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్. ప్రీవియస్ క్లాస్ లో మనం పాలినామియల్ రిగ్రెషన్ గురించి చెప్పుకున్నాం కదము. దానికి సంబంధించినటువంటి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సోలార్ ప్యానల్ టిల్ట్ యాంగిల్. సోలార్ ప్యానల్ టిల్ట్ యాంగిల్ ప్రాబ్లం తీసుకున్నాం. సో ఇందులో ఏంటంటే, సో మనకి జనరల్ గా సోలార్ ప్యానల్ ఏ యాంగిల్ అయితే టిల్ట్ అయి ఉంటుందో ఆ యాంగిల్ కి తగ్గట్టుగా ఒకవేళ మనకి ఎనర్జీ అవుట్పుట్ అన్నది కోరిలేట్ అయి ఉంటే, సో యాంగిల్ మారే కొద్దీ ఆ ఎనర్జీ అవుట్పుట్ ఎలా మారుతుంది అన్నది మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఓకే, ఇంపోర్ట్ numpy np, ఇంపోర్ట్ matplotlib డాట్ pyplot as plt from sklearn డాట్ preprocessing, import polynomial features from sklearn డాట్ linear model import linear regression. ఓకే, ఇప్పుడు డేటా ఇద్దాం. ఫస్ట్ యాంగిల్ అనేది ఇద్దాం డేటాలో. యాంగిల్, సో యాంగిల్ ఈజ్ ద ఇన్పుట్. సో ఇది 2D అరేలో ఉంటుంది. np డాట్ అరే, సో 2 డైమెన్షనల్ 10 కామా 20 కామా 30 కామా 40 కామా 50 కామా 60. సో ఇక్కడ దాకా తీసుకున్నాం. నెక్స్ట్ ఎనర్జీ అన్నది చూద్దాం. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు np డాట్ అరే సో ఇది 1 డైమెన్షనల్ డేటా. సో 200 కామా 350 కామా 480 కామా 500 కామా 420 కామా 300. సో మీరు చూస్తే కనుక ఇక్కడ 200 తో స్టార్ట్ అయింది. 200 తో స్టార్ట్ అయిన తర్వాత సో పీక్ వచ్చేసి 500. సో 40 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు పీక్ వచ్చేసి 500. సో ఆ తర్వాత 50 డిగ్రీస్కి వెళ్ళాక మళ్ళీ ఏమైంది, ఎనర్జీ అన్నది డిక్రీజ్ అయింది. సో యాంగిల్ మారుతున్నప్పుడు, సో 10 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు 200 ఎనర్జీ అవుట్పుట్, 20 దగ్గర ఉన్నప్పుడు 350, 30 దగ్గర ఉన్నప్పుడు 480, 40 దగ్గరికి వెళ్ళేసరికి 500. సో ఆల్మోస్ట్ పీక్ దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సో 40 to 50కి తీసుకెళ్తే ఏమైంది, మళ్ళీ డిక్రీజ్ అయింది. 40 to 50కి తీసుకెళ్తే డిక్రీజ్ అయింది. 50 to 60కి తీసుకెళ్తే ఇంకా ఫర్దర్ డిక్రీజ్ అన్నది అయింది అనమాట. సో ఇప్పుడు ఈ రిలేషన్ ని మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, పాలీ ఈజ్ ఈక్వల్ టు పాలినామియల్ ఫీచర్స్ డిగ్రీ 2, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2. సో నెక్స్ట్ యాంగిల్ పాలీ, యాంగిల్ అండర్ స్కోర్ పాలీ ఈజ్ ఈక్వల్ టు పాలీ డాట్ ఫిట్
transform angle. Follow dot fit transform angle. Okay. So next model is equal to linear regression. Model dot fit angle underscore poly comma energy. సో ఇక్కడ మనం ట్రైన్ చేస్తున్నాం అనమాట. ఏంటి పాలినోమియల్ ఫీచర్స్ తో ఉన్నటువంటి యాంగిల్ అండ్ దాంతో పాటు కరస్పాండింగ్ ఎనర్జీ అవుట్పుట్, ఈ రెండింటిని మనం ఇక్కడ ట్రైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ రేంజ్ అన్నది తీసుకుందాం, యాంగిల్ రేంజ్. -1, 1. యాంగిల్ రేంజ్ పాలీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు పైన ఏదైతే యాంగిల్ రేంజ్ మనం తీసుకున్నాం దాన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. పాలీ డాట్ ట్రాన్స్ఫార్మ్ యాంగిల్ రేంజ్. నెక్స్ట్ ప్రెడిక్టెడ్ కర్వ్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రెడిక్ట్ యాంగిల్ రేంజ్ పాలీ. సో న్యూ ప్రెడిక్షన్ తీసుకుందాం ఇప్పుడు. న్యూ అండర్స్కోర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు np డాట్ array (65). ఓకే. సో దీన్ని కూడా మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి పాలినోమియల్ ఫీచర్ కి. న్యూ యాంగిల్ పాలీ ఈజ్ ఈక్వల్ టు పాలీ డాట్ ట్రాన్స్ఫార్మ్ న్యూ యాంగిల్. న్యూ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రెడిక్ట్ న్యూ యాంగిల్ పాలీ. సో ఇప్పుడు డేటాని ప్లాటింగ్ అనేది చేద్దాం. పాలీ డాట్ స్కాటర్ యాంగిల్ కామా ఎనర్జీ కామా label is equal to observed data. Next plt dot plot angle range comma predicted curve.
comma label is equal to polynomial curve. PLT dot scatter new angle, comma new energy, comma color is equal to red, comma label is equal to new prediction. ఓకే, సో ఇప్పుడు లేబుల్స్ అని పెడదాం. PLT డాట్ ఎక్స్ లేబుల్ ప్యానల్ టిల్ట్ యాంగిల్, అంటే ఆ సోలార్ ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానల్ ని ఏ యాంగిల్ దగ్గర అయితే టిల్ట్ చేస్తున్నామో ఆ టిల్ట్ చేస్తున్నటువంటి యాంగిల్ అనమాట. సో సన్ కి అలైన్ అయ్యే విధంగా సోలార్ ప్యానల్ సెట్ చేస్తాం కదా, దాని టిల్టింగ్ యాంగిల్ అది. సో దీన్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. సో వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నాం మనం, ఎనర్జీ అవుట్పుట్ అన్నది తీసుకుంటున్నాం. PLT డాట్ టైటిల్ సోలార్ ప్యానల్ యాంగిల్ వర్సెస్ ఎనర్జీ. PLT dot legend and PLT dot show. సో ఎనర్జీని కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ ప్రెడిక్టెడ్ ఎనర్జీ ఎట్ 65 degrees. Predicted energy at 65 degrees. Okay. Comma new energy 0. సో జీరో అంటే ఫస్ట్ ఐటమ్, అది జీరోత్ ఇండెక్స్ అంటే ఫస్ట్ ఐటమ్, దాన్ని మనం ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేమా, సో ఇది ప్రోగ్రాము. ఫస్ట్ మనం ఏం చేసామంటే 4 ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ తీసుకున్నాం, నంపై, మ్యాట్ప్లాట్లిబ్, సో సైకిట్ లెర్న్ నుంచి లీనియర్ రిగ్రెషన్ అండ్ పాలినామియల్ ఫీచర్స్, వీటిని మనం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ముందు యాంగిల్ అన్నది ఒక 2 డైమెన్షనల్ డేటా తీసుకున్నాం, ఎనర్జీ అన్నది 1 డైమెన్షనల్ డేటా. సో యాంగిల్ ని పాలినామియల్ ఫీచర్స్ కి మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాం. తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి యాంగిల్ ఏదైతే ఉందో, పాలినామియల్ ఫీచర్స్ ఉన్నటువంటి యాంగిల్ కమ్ ఎనర్జీ, వీటిని యూజ్ చేసి ఆ మోడల్ మనం ట్రైన్ చేసాం. తర్వాత యాంగిల్ రేంజ్ అనేది తీసుకున్నాం, తీసుకుని కర్వ్ ని ప్రిడిక్ట్ చేసాం. ఆ తర్వాత న్యూ ప్రిడిక్షన్ ఒకటి తీసుకున్నాం. సో ఎగ్జిస్టింగ్ యాంగిల్ రేంజ్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ రేంజ్ బట్టి ప్రిడిక్టెడ్ కర్వ్ మనం ప్లాట్ చేసిన తర్వాత సో డేటా పాయింట్స్ ని న్యూ ప్రిడిక్షన్ కూడా అక్కడ స్కాటర్ చేసాం. ఓకేనమ్మా, సో తర్వాత లేబుల్స్ తీసుకున్నాం. సో ఏదైతే గ్రాఫ్ అవుట్పుట్ వస్తుందో సో దానికి ఎక్స్ యాక్సిస్ మీద ఏమి ఉండాలి, వై యాక్సిస్ మీద ఏమి ఉండాలి, టైటిల్ ఏమి ఉండాలి అన్నది మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకే, సో రన్ చేస్తున్నాం చూడండి. సో చూడండి ఇక్కడ సోలార్ ప్యానల్ యాంగిల్ వర్సెస్ ఎనర్జీ కనిపిస్తుంది కదా. సోలార్ ప్యానల్ ఏ యాంగిల్ దగ్గర ఉంటే, సో 10 డిగ్రీస్ దగ్గర ఉంటే ఏంటి, 20 డిగ్రీస్ దగ్గర ఉంటే ఏంటి, 30 డిగ్రీస్ దగ్గర ఉంటే ఏంటి, 40 దగ్గర ఉంటే ఏంటి, 50 దగ్గర ఉంటే, సో మీరు పీక్ చూస్తే గనక సో ఆల్మోస్ట్ 30కి 40కి మిడిల్ లో ఎక్కడో పీక్ కింద మీకు కనిపిస్తుంది ఆల్మోస్ట్. చూడండి, అబ్జర్వ్ డేటా ఇక్కడ ఉంది,
ప్రిడిక్టెడ్ కర్వేచర్. సో ఈ కర్వేచర్ ఏదైతే ఉందో కర్వేచర్ అనేది స్ట్రైట్ లైన్ కాదు. సో ఇది యాంగిల్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతూ పీక్ దగ్గరికి వెళ్తుంది. సో ఆఫ్టర్ ద పీక్ వన్స్ యాంగిల్ అనేది డిసెండ్ అవుతున్నప్పుడు ఇంకా సో దాంతో పాటుగా ఎనర్జీ అన్నది కూడా డ్రాప్ అయిపోతుంది అనమాట. సో యాంగిల్ అన్నది మీకు ఆల్మోస్ట్ పీక్ అన్నది 40 డిగ్రీస్ దగ్గర ఉంది. 40 దాటి 50కి వెళ్తున్నా, 60కి వెళ్తున్నా, 70కి వెళ్తున్నా మళ్ళీ ఎనర్జీ అవుట్పుట్ ఏమవుతుంది, డ్రాప్ అవుతుంది అనమాట. సో ఈ కర్వేచర్ ఏదైతే ఉందో దీన్ని లీనియర్ రిగ్రెషన్ అనేది క్యాచ్ చేయలేదు. అందుకని పాలినామియల్ ఫీచర్స్ అన్నవి మనకి అవసరం అనమాట. ఓకేనమ్మా. సో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చాలా వరకు కూడా సో పాలినామియల్ ఫీచర్స్ తోనే ఉంటాయి. అందుకని లీనియర్ రిగ్రెషన్ మోడల్ కి పాలినామియల్ ఫీచర్స్ ఉన్నటువంటి ఇన్పుట్స్ తో ట్రైన్ చేసి సో అవుట్పుట్ ని మనం ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో కర్వేచర్ ఏదైతే ఉంది కర్వేచర్ లో చూడండి, న్యూ ప్రిడిక్షన్ ఎక్కడ ఉంది, 65 డిగ్రీస్ దగ్గర న్యూ ప్రిడిక్షన్ ఉంది. సో ఆ 65 డిగ్రీస్ దగ్గర మీకు ఎనర్జీ అవుట్పుట్ ఎంతంటే 199. అంటే స్టార్టింగ్ 10 డిగ్రీస్ దగ్గర ఏదైతే ఉందో 10 డిగ్రీస్ కన్నా కూడా ఇంకా కొంచెం తక్కువ అనమాట. సో యాంగిల్ 10 కి పెట్టిన ఒకటి, 65కి పెట్టిన ఒకటి. సో ఆప్టిమం ఎక్కడ, ఆల్మోస్ట్ 40 to 42 డిగ్రీస్ దగ్గర మీకు ఆప్టిమం హైయెస్ట్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనమ్మా. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సార్ ఏంటంటే రెయిన్ఫాల్ అమౌంట్ కరస్పాండింగ్ టు ద క్రాప్ ఈల్డ్. సో మనకి ఎంత రెయిన్ఫాల్ అన్నది పడితే క్రాప్స్ ఎంత బాగా పండుతాయి. అండ్ ఒకవేళ క్రాప్ ఈల్డ్ అన్నది రెయిన్ఫాల్ పెరిగితే పెరుగుతుంది. మోడరేట్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు అంటే మీకు జనరల్ గా మరీ ఎక్కువ వర్షాలు కాకుండా సో తగినంత వర్షాలు ఉన్నప్పుడు మోడరేట్ గా రెయిన్ఫాల్ అనేది ఉన్నప్పుడు మీకు క్రాప్ ఈల్డ్ అనేది పీక్ స్టేజ్ ఉంటుంది. సో వన్స్ ఒకవేళ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫ్లడింగ్ వస్తుంది. ఫ్లడింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీకు క్రాప్ ఈల్డ్ తగ్గిపోతుంది. పంట దిగుబడి అన్నది ఏదైతే ఉందో సో వన్స్ మీకు ఎప్పుడైతే ఫ్లడింగ్ పెరుగుతుందో అంటే వర్షాలు ఎక్కువైతే సో ఏమవుతుంది, వరదల టైప్ వస్తే ఆర్ఎల్స్ వాటర్ అన్నది ఎక్కువ స్టాగ్నెంట్ అయిపోతాయి ఫీల్డ్స్ లో. అప్పుడు మీ క్రాప్స్ అన్నవి దెబ్బతిని అవుట్పుట్ అన్నది తగ్గుతుంది అనమాట. సో మరీ తక్కువ ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు, ఆప్టిమం రేంజ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఆ రేంజ్ ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంపోర్ట్ numpy as np, import matplotlib.pyplot as plt సో ఇక్కడ 2 డైమెన్షనల్ డేటా తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈల్డ్ అవుట్పుట్ తీసుకుందాం, క్రాప్ ఈల్డ్. పాలీ ఈజ్ ఈక్వల్ టు
పాలినామియల్ ఫీచర్స్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2. Rain poly is equal to poly dot fit transform rainfall. Model is equal to linear regression. Model dot fit rain poly, comma, yield output. సో రేంజ్ తీసుకున్నాం rain కి. Rain range is equal to np dot linear space 200 comma 1100 comma. సో యాక్చువల్ గా సెంటీమీటర్, సారీ ఎంఎం అనమాట. రెయిన్ ఫాల్ ని మనం ఎంఎం లో మనం చూస్తాం కదా. సో ఎంఎం 200 డాట్ రీషేప్ -1 comma 1. Next, rain range poly is equal to poly dot transform rain range. Predicted curve is equal to model dot predict rain range poly. So next, mu rain is equal to np dot array. సో ఇది 2-dimensional డేటా. సో 900 గా తీసుకుంటాం 2-dimensional. న్యూ రైన్ పాలీ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని మళ్ళీ పాలినామియల్ ఫీచర్స్ మనం చేంజ్ చేయాలి. పాలీ డాట్ ట్రాన్స్ఫార్మ్ న్యూ రైన్. నెక్స్ట్ న్యూ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రిడిక్ట్ న్యూ రైన్ పాలీ. సో ఇప్పుడు ప్లాటింగ్ అన్నది చేద్దాం. plt డాట్ స్కాటర్ rainfall comma yield output plt dot plot rain range comma. సో వీటికి ఇంకా నేను లేబుల్స్ అనేవి తీసుకోవట్లేదమ్మా. సో ఈచ్ అండ్ ఎవరీ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు కాబట్టి ఇంక నేను స్కిప్ చేస్తున్నాను.
ఏదైతే మెయిన్ ప్రోగ్రామ్ ఉందో ఆ డిఫరెన్స్ మీకు చూపించడానికి సో నేను స్కిప్ చేస్తున్నాను, లేబుల్స్ అవి స్కిప్ చేసేస్తున్నాను. సో మెయిన్ మన ప్రోగ్రామ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, సో వాల్యూస్ అన్నవి గ్రో అవుతున్నప్పుడు కర్వేచర్ దాంతో పాటు ఎలా గ్రో అవుతుంది అండ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఒకవేళ తీసుకుంటే సో దాన్ని బట్టి అవుట్పుట్ ఎలా చేంజ్ అవుతుందన్నో చూపించడం అంతే. అందుకని ప్రతి దాంట్లో ఇంకా లేబుల్స్ అవి నేను తీసుకోవట్లేదు, కానీ క్విక్ గా మూవ్ అవుతున్నాను. చూడండి, ఇక్కడ మనం కావాలంటే లేబుల్స్ తీసుకోవచ్చు స్కాటర్ అయినటువంటి పాయింట్స్ కి. సో అది నేను స్కిప్ చేస్తున్నాను ఇప్పుడు. కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్. సో ఇక్కడ నేను ప్రెడిక్టెడ్ రైన్ అండ్ లేబుల్ ఏం తీసుకోవట్లేదు, ఓకే. ఓన్లీ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ సంబంధించిన లేబుల్స్ తీసుకున్నాం. సో ఎక్స్ లేబుల్ ఈజ్ ఈక్వల్ టు rainfall in mm, rainfall ఓకే. సో y లేబుల్ తీసుకుందాం. alt డాట్ y లేబుల్ crop yield, crop yield. Next plt dot title rainfall versus crop yield. Plt dot show next print predicted yield, comma new yield 0. రన్ చేస్తున్నాను చూడండి. సో చూడండి, ఇక్కడ రెయిన్ఫాల్ అన్నది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అండ్ దాంతో పాటుగా క్రాప్ ఈల్డ్ ఎలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుందండి. సో రెయిన్ఫాల్ 200 దగ్గర ఉన్నప్పుడు 2 దగ్గర ఉంది పాయింట్ అన్నది. సో 400 దగ్గర వెళ్ళినప్పుడు సో 5 దగ్గరికి వెళ్తుంది క్రాప్ ఈల్డ్. సో 600 దగ్గరికి వెళ్తున్నప్పుడు సో ఇక్కడ 8 దాకా వెళ్తుంది పీక్. బట్ మన గ్రాఫ్ అన్నది దాన్ని క్యాప్చర్ చేయలేదు. మీరు గమనిస్తే గనక సో గ్రాఫ్ అనేది దాన్ని క్యాప్చర్ చేయలేదు. మనం ఇక్కడ ఒకవేళ డిగ్రీస్ చేంజ్ చేసాం అనుకోండి, సెకండ్ డిగ్రీ దగ్గర ఉంది కదా, సో ఈ డిగ్రీ 2ని డిగ్రీ 3కి మనం చేంజ్ చేసాం అనుకోండి, గ్రాఫ్ ఎలా మారుద్ది, ప్రెడిక్షన్స్ ఎలా చేంజ్ అవుతాయో చూడండి, ఓకే. సో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ కొద్దిగా క్యాప్చర్ అన్నది ఉంది, లిటిల్ బిట్ మనకి ఏంటంటే క్యాప్చర్ అన్నది ఉంది అక్కడ మీద. కొద్దిగా ఇప్పుడు ఏం చేస్తున్నది, క్యాప్చర్ చేయడానికి ట్రై చేసింది. సో డిగ్రీ ఇంకా చేంజ్ చేద్దాం చూడండి, డిగ్రీ 4 తీసుకుంది. సో ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ క్యాప్చర్ ఇది. సో ఏదైతే డేటా పాయింట్స్ ఉన్నాయో ఆ డేటా పాయింట్స్ రిలేటెడ్ గా క్యాప్చర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది, ఓకేనా. సో ఇదనమాట. సో డిగ్రీ చేంజ్ చేసే కొద్దీ ఏమవుతుంది అంటే డేటా అనేది ఫిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫిట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత వన్స్ ఒకవేళ మీరు ఇంకా ఫిట్ చేయడానికి ట్రై చేశారనుకోండి, ఓవర్ ఫిట్టింగ్ అంటాం నేను. సో డిగ్రీ 6 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏమవుతుందో చూడండి. కర్వేచర్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. విత్ ఈచ్ ప్రిడిక్షన్ కర్వేచర్ చేంజెస్ అన్నో గమనించండి మీరు. ప్రిడిక్టెడ్ ఈల్డ్ లో చేంజెస్ వస్తాయి అనమాట. మీకు ఆ డిగ్రీస్ మారే కొద్దీ ప్రిడిక్టెడ్ ఈల్డ్ లో చేంజెస్ అనేవి వస్తాయి. సో డిగ్రీ 10 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమైందో చూడండి ప్రిడిక్షన్. ఇది ఒక రాంగ్ ప్రిడిక్షన్ అనమాట. సో చూడండి, ఆల్మోస్ట్ 0 దగ్గరే ఉంది. ఇది ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా పాయింట్స్ లోకి ఫిట్ అవ్వాలి, హెవీగా అబ్సెసివ్ గా ఫిట్ అవ్వాలి అనేటటువంటి ప్రాబ్లం తో న్యూ ప్రిడిక్షన్ కి సంబంధించిన పవర్ ని కోల్పోతుంది అనమాట.
సో మీకు డిగ్రీస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా అది ఏం చేస్తుంటే డేటా పాయింట్స్ ని చాలా హెవీగా కంప్రెస్ చేసి ఫిట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మనకి ఇక్కడ డిగ్రీ 3 వరకు ఓకే. సో డిగ్రీ 3 ఏదైతే ఉందో ప్రిడిక్టెడ్ yield 5 వచ్చింది. సో దిస్ ఇస్ సమ్ వాట్ రీజనబుల్. సో డిగ్రీ 4 ఏంటంటే పర్ఫెక్ట్ గా మనకి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. అక్కడి నుంచి ఇంక మీకు ఓవర్ ఫిట్టింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో డిగ్రీ 4 ప్రకారంగా తీసుకుంటే ప్రిడిక్టెడ్ yield అనేది 4 లో ఉంది. ఓకే. సో ఆల్మోస్ట్ ఇది కొద్దిగా రీజనబుల్ రేంజ్ అన్నమాట. ఈ రేంజ్ ఏదైతే ఉందో కొద్దిగా రీజనబుల్ రేంజ్. సో మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంకా ఓవర్ ఫిట్టింగ్ లోకి వెళ్ళిపోతాయి. న్యూ ప్రిడిక్టివ్ పవర్ అన్నది ఉండదు. ఓకేనా? సో ఇది డిఫరెన్స్ అన్నమాట. డిగ్రీస్ ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే ఎలా మారుతుంది అన్నదానికి ఇది మీకు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్. సో మిగతా ఎగ్జాంపుల్స్ కన్నా ఈ ఎగ్జాంపుల్ ఇంకా బాగా అర్థమవుతుందని ఇక్కడ నేను డిగ్రీస్ అనేది చేంజ్ చేశాను. సో రెయిన్ పెరిగి తగ్గే కొద్దీ సో జనరల్ గా క్రాప్ ఈల్డ్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది. కాకపోతే ఈ మోడల్ దాన్ని ఎంత అగ్రెసివ్ గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది, ఎంత ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనేది ఆ డిగ్రీస్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అన్నది తీసుకుందాం. సో క్విక్ గా చెప్పుకుందాం ఎగ్జాంపుల్స్. సో ఇందాక దాకా యూనివేరియేట్ డేటా తీసుకున్నాం కదా, ఇప్పుడు బైవేరియేట్ తీసుకుందాం. అంటే రెండు ఇన్పుట్స్ ఒక అవుట్పుట్ అన్నది తీసుకుందాం. ఓకేమా? 2 ఇన్పుట్స్ అండ్ 1 అవుట్పుట్ తీసుకుందాం. ఆ తర్వాత మల్టిపుల్ ఇన్పుట్స్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్స్ తో ఒక ప్రాబ్లం చూద్దాం. సో క్విక్ గా చెప్తున్నాను చూడండి. ఇంపోర్ట్ numpy as np, ఇంపోర్ట్ matplotlib dot pyplot as plt, from scikit-learn dot pre-processing, import polynomial features. Scikit-learn dot linear model, import linear regression. సో ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే ఇంజిన్ టెంపరేచర్ అండ్ లోడ్ టు ఎమిషన్ లెవెల్స్. ఇంజిన్ టెంపరేచర్ ఎలా ఉంది, ఇంజిన్ లోడ్ ఎలా ఉంది, దాన్ని బట్టి బయటకి ఎమిట్ అయ్యేటటువంటి కెమికల్ సబ్స్టాన్సెస్ యొక్క లెవెల్స్ ఎలా ఉంటాయి అన్నది మనం తీసుకుందాం. ఓకేనా? టెంపరేచర్ ఇస్ ఈక్వల్ టు, సో ఇది ఇంజిన్ టెంపరేచర్ అనమాట. ఒక వర్కింగ్ ఇంజిన్ ఉంది ఒక మెషిన్ కి. ఆ మెషిన్ కి సంబంధించిన వర్కింగ్ ఇంజిన్ యొక్క టెంపరేచర్ ఈ విధంగా ఉంది. 60 కామా. సో మీరు గమనించండి, ఇక్కడ 2D డేటా ఇవ్వట్లేదు అంటే 2D డేటా ఇస్తున్నాం, కాకపోతే ఎలాగంటే 2 సెపరేట్ 1Ds ద్వారా రెండు 1Dలు ఇచ్చి మనం దాన్ని 2Dకి మారుస్తున్నాం. సో ఇది ఒక 1D డేటా, ఇది 1 డైమెన్షనల్ డేటా. టెంపరేచర్ అన్నది, లోడ్ అన్నది ఇంకొక 1 డైమెన్షనల్ డేటా. ఓకేనా? ఈ రెండు కలుపుకొని అది 2 డైమెన్షనల్ అవుతుంది. 20 కామా, 40 కామా, 60 కామా, 80 కామా, 100. ఓకే, ఈ రెండు 1 డైమెన్షనల్ డేటా. ఈ రెండు ఒకదాని మీద ఒకటి మనం స్టాక్ చేసి చేంజ్ చేస్తామంటే వాటిని 2 డైమెన్షనల్ డేటా చేంజ్ చేస్తాం. ఓకే. ఎమిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ array 30 కామా, 50 కామా, 85 కామా, 140 కామా, 220. సో ఇప్పుడు స్టాక్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ తీసుకున్నాం. సో జనరల్ గా మీకు ఇన్పుట్ వేరియబుల్స్ ఎప్పుడు క్యాపిటల్ ఎక్స్, అవుట్పుట్ వేరియబుల్స్ ఎప్పుడు స్మాల్ వై ఉంటుంది. ఓకే. కాలమ్ అండర్ స్కోర్ స్టాక్
టెంపరేచర్ కామా లోడ్, టెంపరేచర్ కామా లోడ్. సో ఇప్పుడు పాలినోమియల్ ఫీచర్స్ అనేది ఎక్స్ మీద తీసుకుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు poly is equal to polynomial features degree 2 x poly is equal to poly dot fit transform x model is equal to linear regression model dot fit x poly comma emission. సో రేంజ్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ టెంపరేచర్ రేంజ్. టెంప్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు np dot linear space 60 comma 110 comma 50. Load range is equal to np dot linear space 20 comma 120 comma 50. సో కంబైన్డ్ రేంజ్, ఆ రెండిటికి సంబంధించినటువంటి కంబైన్డ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ కాలమ్ స్టాక్ టెంప్ రేంజ్ కామా లోడ్ రేంజ్. సో మనం మల్టిపుల్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన రేంజెస్ కూడా మనం స్టాక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కంబైన్డ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పాలినామియల్ ఫీచర్స్ తీసుకుందాం. కంబైన్డ్ పాలి ఇజ్ ఈక్వల్ టు పాలి డాట్ ట్రాన్స్ఫార్మ్ కంబైన్డ్. Model dot predict combined poly. Model dot predict predicted curve is equal to model dot predict combined poly. సో ఇప్పుడు న్యూ ఇన్పుట్ తీసుకుని దానికి సంబంధించిన ప్రిడిక్షన్ అనేది ట్రై చేద్దాం. న్యూ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ array. సో 2 డైమెన్షనల్ డేటా కాబట్టి మనం డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చేద్దాం. 105 కామా 110. సో టెంపరేచర్ వచ్చేసి 105, లోడ్ వచ్చేసి 110 అలా అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని పాలినామియల్ ఫీచర్ చేంజ్ చేద్దాం. న్యూ ఇన్పుట్ పాలి is equal to poly dot transform new input. సో ఇప్పుడు ఎమిషన్ ని మనం ప్రిడిక్ట్ చేయాలి. సో న్యూ ఎమిషన్ is equal to
model dot predict new input poly. New input poly. నెక్స్ట్ ఇప్పుడు ప్లాటింగ్ అన్నది చేద్దాం. పిఎల్టీ డాట్ స్కాటర్ టెంపరేచర్ కామా ఎమిషన్. సో ఈ పాయింట్స్ ని డేటా పాయింట్స్ ని మనం ఫస్ట్ స్కాటర్ చేద్దాం. స్కాటర్ చేసిన తర్వాత ప్లాటింగ్ అన్నది చేద్దాం. పిఎల్టీ డాట్ ప్లాట్ టెంప్ రేంజ్ కామా ప్రిడిక్టెడ్ కర్వ్. సో టెంపరేచర్ రేంజ్ అండ్ దాంతో పాటుగా ప్రిడిక్టెడ్ కర్వ్. పిఎల్టీ డాట్ స్కాటర్ న్యూ ఇన్పుట్ 0 0. ఓకేనా? సో మీకు తెలుసు కదా, వన్స్ మనం మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా సో 0 0 అని వేస్తాం. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో కూడా ఇది చూసాం మనం. న్యూ ఎమిషన్ కామా కలర్ రెడ్. పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్ ఇంజిన్ టెంపరేచర్. పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్ ఇంజిన్ టెంపరేచర్. పిఎల్టీ డాట్ వై లేబుల్ ఎమిషన్ లెవెల్. నెక్స్ట్ పిఎల్టీ డాట్ టైటిల్ ఇంజిన్ టెంపరేచర్ వర్సెస్ engine temperature and load versus emission. Next PLT dot show. సో అలాగే ప్రింట్ చేద్దాం. ప్రిడిక్ట్ చేస్తున్న ఎమిషన్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేద్దాం. ప్రిడిక్టెడ్ ఎమిషన్ కామా న్యూ ఎమిషన్ 0. రన్ చేస్తున్నాం చూడండి. పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేసింది యాక్చువల్ గా. సో ప్రిడిక్టెడ్ ఎమిషన్ వచ్చేసి 265. ప్రిడిక్టెడ్ ఎమిషన్ 265. సో ఇక్కడ ఇంజిన్ టెంపరేచర్ అండ్ లోడ్ ఈ రెండు ఇంక్రీజ్ అవుతున్నప్పుడు సో ఎమిషన్ లెవెల్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అన్నదానికి సంబంధించినటువంటి కర్వ్ అన్నమాట ఇది. ఓకేనా? సో ఇందులో మనం ఏం చేసామంటే 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. సో బైవేరియేట్ అన్నమాట. 2 ఇన్పుట్స్ తీసుకున్నాం దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది చూసాం. సో ఇప్పుడు మల్టిపుల్ ఇన్పుట్స్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్స్ చూద్దాం. దాంతో పాటుగా లీనియర్ వర్సెస్ పాలినామియల్ అంతా ఒక ప్రోగ్రామ్ లోనే చూద్దాం. ఓకేనా? సో లీనియర్ కి సంబంధించి అండ్ పాలినామియల్ కి సంబంధించిన కంపారిజన్, మల్టిపుల్ ఇన్పుట్స్ మల్టిపుల్ అవుట్పుట్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టెంప్లెట్ అవుతుంది. ఇంపోర్ట్ numpy as np, import matplotlib dot pyplot as plt from
scikit-learn dot pre-processing import polynomial features from scikit-learn dot linear model import linear regression. Import. సో మనం ఏం చేద్దామంటే అర్బన్స్ కి సంబంధించినటువంటి సెట్టింగ్ లో, అర్బన్ సెట్టింగ్ అంటే సిటీ సెట్టింగ్ లో, సో పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది, ట్రాఫిక్ ఎంత ఉంది, దానివల్ల అవుతున్నటువంటి పొల్యూషన్ నాయిస్ ఎంత. సో డెన్సిటీ, ట్రాఫిక్, పొల్యూషన్, నాయిస్ ఇవి తీసుకున్నాం. సో మల్టిపుల్ ఇన్పుట్స్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్స్. సో డెన్సిటీ అండ్ ట్రాఫిక్ ఇక్కడ ఇన్పుట్ అవుతుంది. పాపులేషన్ డెన్సిటీ, ఎంతమంది పాపులేషన్ ఒక ప్లేస్ లో ఉన్నారన్నది పాపులేషన్ డెన్సిటీ ఒక ఇన్పుట్ అవుతుంది. అండ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ ఒక ఇన్పుట్ అవుతుంది. అండ్ పొల్యూషన్ అండ్ నాయిస్ అన్నది దానికి సంబంధించిన అవుట్పుట్స్. సో మల్టిపుల్ ఇన్పుట్స్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్స్. ఓకే అమ్మా. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు np dot array 100 comma 200 comma 300 comma 400 comma 500. Next, traffic is equal to np dot array 50 comma 100 comma 150 comma 200 comma 250. Next, pollution. Pollution is equal to np dot array 40 comma 70 comma 130 comma 210 comma 320. సో ఇది పొల్యూషన్ అనుకోండి. అండ్ నెక్స్ట్ నాయిస్. నాయిస్ ఈజ్ ఈక్వల్ టు np dot array 30 comma 55 comma 90 comma 150 comma 240. ఓకేనా. సో ఎక్స్ అండ్ వై తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు np dot column stack density comma traffic. Density comma traffic. y is equal to, y అన్నది స్మాల్ y తీసుకుంటాము. np dot column stack pollution comma noise. So next, linear model is equal to లీనియర్ రిగ్రెషన్. సో ఫస్ట్ లీనియర్ మోడల్ తీసుకుంటాం, దాన్ని పాలినామియల్ మోడల్ తో కంపేర్ చేసుకుంటాం. ఓకేనమ్మా. సో లీనియర్ మోడల్ డాట్ ఫిట్ ఎక్స్ కామా వై, ఎక్స్ కామా వై. సో లీనియర్ ప్రిడిక్షన్. నెక్స్ట్, లీనియర్ ప్రిడిక్షన్ ఈజ్ ఈక్వల్ టు లీనియర్ మోడల్ dot predict
ఎక్స్. సో ఎక్స్ ని బేస్ చేసుకుని సో ప్రిడిక్షన్ అన్న చేస్తుంది లీనియర్ మోడల్. నెక్స్ట్ ఇప్పుడు పాలినోమియల్ మోడల్ తీసుకుందాం. పాలీ ఈజ్ ఈక్వల్ టు పాలినోమియల్ ఫీచర్స్ డిగ్రీ 2. ఎక్స్ పాలీ ఈజ్ ఈక్వల్ టు పాలీ డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్. ట్రాన్స్ఫార్మ్ ఎక్స్. సో నెక్స్ట్ పాలీ మోడల్, పాలినామియల్ మోడల్ తీసుకుంటున్నాం ఇక్కడ. పాలినామియల్ మోడల్ ఇస్ ఈక్వల్ టు సో సేమ్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ మీద పాలినామియల్ ఫీచర్స్ తో ట్రైన్ చేస్తాం. సో అదే మనకి పాలినామియల్ మోడల్ అవుతుంది. ఓకే. సో పాలీ మోడల్ డాట్ ఫిట్ సో ఇక్కడ ఎక్స్ పాలీ కామా వై. ఎక్స్ పాలీ కామా వై. సో ఎక్స్ కి సంబంధించిన రేంజ్ అన్నది ఇక్కడ ప్రిడిక్ట్ చేద్దాం. ఎక్స్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ కాలమ్ స్టాక్ సో ఇక్కడ ఎన్పి డాట్ లీనియర్ స్పేస్ 100 కామా 600 కామా 100 కామా ఎన్పి డాట్ లీనియర్ స్పేస్ 50 కామా 300 కామా 100. వాటి రేంజెస్ అన్నా మనం ఇక్కడ ఆ, తీసుకుంటున్నాం. సో ఎక్స్ రేంజ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ రేంజ్ పాలీ తీసుకున్నాం. ఎక్స్ రేంజ్ పాలీ is equal to poly dot transform poly dot transform x range. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ప్రిడిక్షన్ కర్వ్ తీసుకున్నాను నేను. దీనికి పాలినామియల్ కర్వ్ అనమాట. పాలీ ప్రిడిక్షన్ కర్వ్ is equal to poly model dot predict x range poly. పాలినామియల్ ఫీచర్స్ ఉన్నటువంటి ఎక్స్ రేంజ్ ని యూజ్ చేసుకుని మనం ఆ కర్వ్ ని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఒక న్యూ ఇన్పుట్ అన్నది తీసుకుందాం. న్యూ ఏరియా కూడా తీసుకుందాం. న్యూ ఏరియా ఈజ్ ఈక్వల్ టు అదే సిటీలో సంథింగ్ ఒక చోట న్యూ ఏరియా ఉంది. సో ఆ న్యూ ఏరియాకి సంబంధించినటువంటి సో పాపులేషన్ డెన్సిటీ అండ్ ట్రాఫిక్ చూద్దాం. సో ఒక 2D అరే 550 కామా 275 అనుకోండి. 50 550 కామా 275. సో దీన్ని మళ్ళీ పాలినామియల్ కి చేంజ్ చేసుకోవాలి. బికాస్ పాలినామియల్ కంపారిజన్ చేయాలన్నప్పుడు కంపల్సరీ పాలినామియల్ కి చేంజ్ చేసుకోవాలి. ఇస్ ఈక్వల్ టు పాలీ డాట్ ట్రాన్స్ఫార్మ్ న్యూ ఏరియా. న్యూ ప్రిడిక్షన్ is equal to
poly model dot predict న్యూ ఏరియా పాలీ. సో ఈ కొత్త ఏరియాకి సంబంధించినటువంటి నాయిస్ ఎంత ఉంటుంది అండ్ పొల్యూషన్ ఎంత ఉంటుంది అన్నది, సో ఎగ్జిస్టింగ్ డెన్సిటీ అండ్ దాంతో పాటు ఉన్నటువంటి ట్రాఫిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ప్లాటింగ్ అన్నది చేద్దాం. పిఎల్టీ డాట్ స్కాటర్ డెన్సిటీ కామన్ పొల్యూషన్ కామన్. సో లేబుల్స్ అన్నవి పెట్టుకున్నాం ప్రాపర్ ఐడెంటిఫికేషన్ కోసం. లేబుల్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్. ఇది యాక్చువల్ డేటా ఇది. ఇప్పుడు ప్రిడిక్టెడ్ డేటా చూద్దాం. పిఎల్టీ డాట్ ప్లాట్ డెన్సిటీ కామన్. సో లీనియర్ ప్రిడిక్షన్ ఏదైతే ఉందో ఆ లీనియర్ ప్రిడిక్షన్ కి సంబంధించినటువంటి తీసుకుందాం. 0 కామా లేబుల్ ఈజ్ ఈక్వల్ టు లీనియర్. లేబుల్ ఈజ్ ఈక్వల్ టు లీనియర్. నెక్స్ట్ పిఎల్టీ డాట్ ప్లాట్ ఎక్స్ రేంజ్ ని మనం అక్కడ తీసుకుందాం. సో నెక్స్ట్ పాలీ ప్రిడిక్షన్ కర్వ్ ఉంది కదా, అది కూడా తీసుకున్నాం. సో ఇండెక్సింగ్ అనమాట. ఇండెక్సింగ్ యూజ్ చేసి వాటికి సంబంధించిన కర్వేచర్స్ ని ఇక్కడ మనం క్యాప్చర్ చేస్తున్నాం. సో లేబుల్ ఈజ్ ఈక్వల్ టు పాలినామియల్. ఓకే. నెక్స్ట్ పిఎల్టీ డాట్ స్కాటర్. సో కొత్త ఏరియాకి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ కూడా అక్కడ స్కాటర్ చేద్దాం పాయింట్స్ ని. న్యూ ఏరియా 0 0 కామా. నెక్స్ట్ న్యూ ప్రిడిక్షన్. న్యూ ప్రిడిక్షన్ 0 0. ఎక్స్ యాక్సిస్ లోను 0 అండ్ వై యాక్సిస్ లో కూడా 0 అది. ఓకేనా. సో ఇవి మీకు అర్థం కావాలంటే నంపై ఫర్ ఏ అన్నటువంటిది ఒకసారి మళ్ళీ రీవిజిట్ చేయండి. ఎవరైనా స్టిల్ చూడని వాళ్ళు ఉంటే కనుక సో నంపై ఫర్ ఏ అన్న క్లాసెస్ ని రీవిజిట్ చేయండి. సేమ్ ప్లేలిస్ట్ లో ఉంటాయి. లేబుల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్రిడిక్షన్
సో ఇక్కడ ఫైనల్ గా మనం ప్రిడిక్షన్ అనేది ప్రింట్ చేసేద్దాం. ప్రిడిక్టెడ్ పొల్యూషన్. సో న్యూ ప్రిడిక్షన్ 0 0 దగ్గర. సో మొదటి జీరో ఏంటంటే ఈ మొత్తం లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్ లోపల ఉన్నటువంటి ఫస్ట్ ప్రిడిక్షన్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా డిఫరెంట్ ప్రిడిక్షన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఇన్పుట్ డిఫరెంట్ అవుట్పుట్స్. సో ఫస్ట్ అని. సో అందులో సెకండ్ జీరో ఏంటంటే పొల్యూషన్ కి. 0 0 అంటే ఫస్ట్ ప్రిడిక్షన్ లో పొల్యూషన్. 0 1 అంటే ఫస్ట్ ప్రిడిక్షన్ లో నాయిస్ అన్నమాట. ఓకే. సో సెపరేట్ గానే రాద్దాం అది కూడా. ప్రింట్ ప్రిడిక్టెడ్ నాయిస్. న్యూ ప్రిడిక్షన్ 0 1. రన్ చేస్తున్నాను చూడండి. సో మీకు అర్థమైంది కదా, లీనియర్ రిగ్రెషన్ కి పాలినామియల్ రిగ్రెషన్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదనమాట. సో లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఆ డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక స్ట్రైట్ లైన్ రిలేషన్షిప్ ని అజ్యూమ్ చేస్తుంది. కానీ అది అన్ని సందర్భాల్లో ట్రూ అవ్వదు అనమాట. సో అందుకని పాలినామియల్ రిగ్రెషన్ మనం యూజ్ చేస్తాం. లీనియర్ రిగ్రెషన్ మీద పాలినామియల్ ఫీచర్స్ ని యూజ్ చేసి మనం ట్రైన్ చేసినప్పుడు ఆ కర్వేచర్ ని ప్రాపర్ గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేమా. సో మనం మెషిన్ లెర్నింగ్ లో లీనియర్ రిగ్రెషన్ పాలినామియల్ రిగ్రెషన్ చెప్పుకున్నాం సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో. సో టుమారో మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కి సంబంధించి వెళ్దాం. ఓకే. సో ఇప్పటిదాకా చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేయండి, వేరియేషన్స్ అన్ని కూడా చూడండి, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అనేవి చేంజ్ చేసి నెంబర్స్ అవి మార్చి సో ఎలా వస్తుంది అన్నది కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.